నన్ను చూసేసరికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఈ రోజు అలా ఉత్తరం రాసిపెట్టి ఎందుకు వెళ్ళింది? మంచి తండ్రిని కాదు, నా వల్ల వాళ్ళకి అన్యాయమే జరిగింది, కానీ న్యాయం జరగలేదమ్మా. లెటర్ రాసిపెట్టి వెళ్లాల్సిన అవసరం ఏముంది? దీని వెనక ఏదైనా బలమైన కారణం ఉందా? ఇప్పుడు సొంత చెల్లెని తెలిసాక ఊరుకుంటాడా? లేదు, ఏదో ఒకటి చేస్తాడు. బాబు, ఇదిగో ముసలోడా, మా చుట్టూ 100 రౌండ్లు పరిగెత్తో. పాపం మీ తాతయ్య ఊడిపోయి నీకు చాలా అన్యాయం చేశాడు. నీ తాత మాట తప్పినా మేం మాట తప్పం. దా సంధ్య, సంధ్య, ఏంటి మమ్మీ, ఏమైంది? సంధ్యకేదో కీడు జరిగిందనిపిస్తుంది. నాకెందుకో భయంగా ఉంది. ఏం కాదులే మమ్మీ, సంధ్య గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే ఏదో పీడకలొచ్చుంటుంది. పీడకలే, కానీ నిజం కాకూడదు. ఈ టైంలో ఎవరికి మమ్మీ? నువ్వుండు. హలో అమ్మా. జీకే, సంధ్య ఏమైందో కనుక్కోరా, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా, ఏమైందమ్మా? ఒంటరి ఆడపిల్లరా, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను. లేదమ్మా, సంజయ్కేమీ కాదు, నేను చెప్తున్నాను కదా. పోలీస్ ఆఫీసర్గా కాదురా, ఓ అన్నగా ఆలోచించు. అది నీ సొంత చెల్లెలు. నీకు ఉషలాగో సంధ్య కూడా అంతేరా. నాకు తెలుసమ్మా, సంజయ్ నా తోబుట్టువని తెలియనప్పుడే తన్ని సొంత చెల్లెలుగా చూసుకున్నాను. ఇప్పుడు ఎలా వదిలేస్తాను? నా మీద నమ్మకం పెట్టుకో. సంజయ్ దొరుకుతుంది, క్షేమంగా నీ ముందుంటుంది. ఓకేనమ్మా? నిద్రపోమ్మా. నువ్వేం దిగులు పడకమ్మా, అన్నయ్యతో చెప్పావు కదా, తను తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. అన్నయ్యకి నాకంటే సంధ్య అంటేనే అభిమానం ఎక్కువ, తనని వదిలిపెట్టడు. సంధ్యకి ఏం కాదమ్మా. మమ్మీ, పడుకో.
సంధ్య మిస్సింగ్కి ఏదో బలమైన కారణం ఉండుంటుంది. ఉండి ఉండటం కాదు, ఉండే ఉంటుంది. అదేంటో తెలియాలి. అదేంటో తెలియాలంటే సంధ్య ఎక్కడుందో పట్టుకోవాలి. పట్టుకు తీరుతాను. సతీష్ సార్, ఇదిగో ఈ ఫోటోని స్కాన్ చేసి అన్ని స్టేషన్స్కి పంపించు. ఓకే సార్. జీకే, సంధ్య ఏమైందో కనుక్కోరా. నాకు చాలా భయంగా ఉంది. హలో సార్, నేను జీకేని మాట్లాడుతున్నాను. మా కానిస్టేబుల్ మీకు ఓ ఫోటో పంపిస్తున్నాడు. ఆ ఫోటోలో ఉన్నది నా సొంత చెల్లెలు. తనతో పాటు ఒక పెద్దాయన కూడా ఉంటాడు. మీ ఏరియాలో ఎక్కడైనా కనిపిస్తే కొంచెం పట్టుకోండి సార్. ఇది పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్, అన్ని స్టేషన్లకి పంపించాను సార్. దాంతోపాటు రిక్వెస్టింగ్ లెటర్ కూడా పంపించాను సార్. సరే, అందరినీ ఒకసారి పిలువు. అలాగే సార్. కానిస్టేబుల్స్ సార్, చూడండి, మీ అందరినీ ఓ ఎస్ఐలా కాదు, ఓ అన్నలా అడుగుతున్నాను. తన నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. 20 ఏళ్ల తర్వాత నా చెల్లెలని తెలిసిందే. నా బాధ మీ అందరికీ అర్థమైందనుకుంటాను. ఈ కేసుని మీ పర్సనల్గా తీసుకొని తనని పట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ ఫోటో పంపించండి. అలాగే సార్. అలాగే సార్. ఏంటి చీకే, ఇక్కడికి రమ్మన్నావు? దేనికి? మావయ్య, మీతో ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంట్లోనే మాట్లాడుకునే వాళ్ళం కదరా, ఇక్కడి దాకా రావడం ఎందుకు? లేదు మావయ్య, ఇది అందరి మధ్యన మాట్లాడే విషయం కాదు. అత్తయ్య ముందు సంజయ్ గురించి చిన్న విషయం మాట్లాడినా అది ఏ పరిస్థితికి దారితీస్తుందో అని ఇక్కడికి తీసుకుని వచ్చాను. సంజయ్ గురించా? ఏంట్రా నువ్వనేది? సంజయ్ మీ కంపెనీలో జాబ్ చేస్తున్న విషయం మీకు తెలియదు కదా? తను సంజయ్ బ్రాంచ్లో జాయిన్ అయిందిరా. అదంతా సంజయ్ చూసుకుంటున్నాడు. అందుకే నాకు తెలిసే అవకాశం లేదు. అయినా ఎందుకు అడుగుతున్నావు? మామయ్య, ముందు నేను విషయం క్లారిఫై చేయదలుచుకున్నాను.
నాకు ఎవరి మీద కోపాలు ద్వేషాలు లేవు. ఉన్నాయని నేను అనలేదు, ఉంటాయని అనుకుని కూడా. నీ మనసులో ఏముందో చెప్పరా. సంజయ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఏ కష్టం వచ్చినా బయటికి చెప్పుకునే రకం కాదు. చాలాసార్లు నేనే అడిగి తెలుసుకునేవాణ్ణి. తను ఇక్కడికి వచ్చాక కూడా చాలాసార్లు మూడీగా ఉండడం నేను చూశాను మామయ్య. చివరకు తను లెటర్ రాసిపెట్టి వెళ్ళటం వెనక కూడా ఏదో బాధ ఉంది. తనకి ఏదో జరిగిందనిపిస్తుంది. నాకు ఆ అనుమానం ఉందిరా. నీకో విషయం చెప్పనా మామయ్య? ఓసారి రోడ్డు మీద సంజయ్ పడిపోయింది. ఆ టైంకి సంజయ్ అక్కడికొచ్చాడు. రోడ్డు మీద పడున్న సంజయ్ని చూసి ఎవరో తెలియనట్టు నటించాడంటే నువ్వు నమ్ముతావా మామయ్య? ఆ బ్రాంచ్లో అన్నీ తనే చూసుకుంటూ సంజయ్ తన కంపెనీలో పనిచేసిందని తెలిసి అసలు సంజయ్ ఎవరో తెలియనట్లు ఎందుకు బిహేవ్ చేశాడు? చివరకు హాస్పిటల్లో కూడా అలాగే చేశాడు. ఆ తర్వాత అమ్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్లేలోగా సంజయ్ తప్పించుకొని పోయింది. చివరకు సంజయ్ గురించి అడగడానికి ఆఫీస్కి వెళ్తే తన ఫోటో ఇవ్వడానికి కూడా సంజయ్ ఇష్టపడలేదు మామయ్య. ఇది నువ్వు నమ్ముతావా? నాకెందుకో సంజయ్ మీద ఒక చిన్న అనుమానం ఉంది మావయ్య. నువ్వు చెప్పేది వింటుంటే నాకు అనుమానంగానే ఉంది. ఈ విషయంలో మనం ఏ గొడవ చేసినా మీ అత్తయ్య తట్టుకోలేదురా. వాడి విషయంలో తను చాలా సెన్సిటివ్. నాకు తెలుసు మావయ్య, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. నీ పరువు పోయినా అది నాకే ఇబ్బంది. ఇది బయటికి రాకుండా నిజం తెలుసుకోవాలి. పాపం మామయ్య, సంధ్య అమ్మ లేదు. మనం అందరం ఉన్నాం కానీ తను అనాథలా వెళ్ళిపోయింది. అది ఏదో తెలియని బాధలో ఉంది. మనం కాపాడాలి మామయ్య. నేను జాగ్రత్తగా అడిగి తెలుసుకుంటాను లేరా. కానీ నీకు వెరీ వెరీ థ్యాంక్స్ రా. దేనికి మామయ్య? చేతిలో పవర్ ఉంది. నువ్వు తలుచుకుంటే వాడిని అరెస్ట్ చేసి కూడా అడగచ్చు. కానీ నా పెద్దరికానికి గౌరవం ఇచ్చావు చూడు, అందుకు. భలేవాడివి మావయ్య, అలా అనకు. నాకు నువ్వంటే ఎప్పటికీ గౌరవమే. ఏం జరిగిందో ముందు తెలుసుకోవాలి మావయ్య. అలాగే పద వెళ్దాం. అలాగే మావయ్య. రేయ్, ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్కి డాడీ. నేను విషయం అడుగుతాను, దాచకుండా నిజం చెప్తావా? కొంప తీసి సంధ్య విషయం అడుగుతారా? ఏంట్రా, ఏం మాట్లాడవు? నిజం దాచాల్సిన అవసరం నాకేముంది డాడీ, అడగండి. సంధ్య మనకు రిలేటివ్ అని తెలియకుండానే తనకు జాబ్ ఇచ్చావు, గుడ్. కానీ తనెవరో తెలిసి కూడా జీకే దగ్గర ఎందుకు దాచావు? అంటే వాడు అది గుర్తుపెట్టుకుని డాడీ దగ్గర ముట్టించినట్టున్నాడు. చెప్పరా, తను మన ఎంప్లాయీ నీకు తెలీదా? హాస్పిటల్లో ఏం తెలియనట్టు ఎందుకు నటించావు? ఆ అవసరం ఏమొచ్చింది? పైగా జీకే వచ్చి సంధ్య గురించి వివరాలు అడిగితే ఇవ్వడానికి చాలాసేపు తటపటాయించావట. అలా అని జీకే చెప్పాడా డాడీ? వాడేం చెప్పాడో వదిలే.
నువ్వేం చెప్తావో అది చెప్పు. నీకు సంజయ్కు మధ్య ఏమన్నా గొడవలున్నాయా, లేక మీ ఇద్దరి మధ్య? మా ఇద్దరి మధ్య ఏ గొడవలు లేవు డాడీ. ఆ అవసరం కూడా నాకు లేదు. ఇకపోతే జీకే అడగగానే నేను ఫోటో చూపించలేదనేది మాత్రం అబద్ధం. ఇలాంటి అవసరం వస్తుందని నాకు ముందే తెలియదు కాబట్టి రెజ్యూమ్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పాను, అంతే. మరి తనని హాస్పిటల్లో ఎందుకు గుర్తుపట్టలేదని అడుగుతారు, అంతేనా? తను ఎవరో, ఎక్కడ జాబ్ చేస్తుందో ఎవ్వరికీ చెప్పొద్దని సంధ్య నన్ను కోరింది. ఎందుకు? ఎందుకో నాకు మాత్రం ఏం తెలుస్తుంది డాడీ. రిక్వెస్ట్గా అడిగింది, సరే అన్నాను. అందుకే తన్ని చూసినా ఎవరో తెలియనట్లే ఉన్నాను. నిజంగానా? నాకు తెలుసు డాడీ. నేనేం చెప్పినా మీరు నమ్మరు, కానీ ఇది నిజం. నిజంగా నేను సంధ్యను గుర్తుపట్టకపోతే, తనతో నాకేదైనా గొడవలుండుంటే రోడ్డు మీద పడిపోయిన మనిషిని హాస్పిటల్లో నేనెందుకు చేర్పిస్తాను? కావాలంటే జీకేని అడగండి, ఎవరు హాస్పిటల్లో చేర్పించారో. నాకు తెలిసిన మనిషి కాబట్టే హాస్పిటల్లో చేర్పించాను. సంధ్య అడిగింది కాబట్టే తనెవరో చెప్పలేదు. నా సంగతి వదిలేయండి. జీకే రేఖాతం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేసరికి తను వెళ్ళిపోయింది ఎందుకు? తనకే ఏదో ప్రాబ్లం ఉంది డాడీ. అయితే అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకోండి డాడీ, అంతేగాని నన్ను అనుమానించకండి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఉదయం నుంచి ఏమీ తినలేదు. రామ్మా, ఏదైనా తిను. నాకేం వద్దు. నీరసం వస్తుందమ్మా. వస్తే ఏమవుతుంది? రాని. మనసు బాధతో నలిగిపోతుంటే ఆకలి గుర్తుకు రాదు. వచ్చినా ముద్ద మింగుడు పడదు. నీ బాధంతా సంధ్య గురించేగా. మరుండదా? చిన్నప్పటి నుంచి మనతో కలిసి పెరిగింది. నువ్వైనా మొండితనంతో నాకు చాలాసార్లు కోపం తెప్పించావు, కానీ తను మాత్రం నా ఆలోచనలకి తగ్గట్టు నడుచుకునేది. అలాంటి సంధ్య ఈరోజు మనందరికీ బాగా కావలసిన మనిషి అని తెలిసాక ఎలా వదిలేసి ఊరుకోవాలి? తను నా కడుపును పుట్టకపోయినా నీకంటే ఎక్కువగా తనని ప్రేమించాను. నాకు తెలుసమ్మా, సంధ్య అంటే నీకే కాదు, నాకు ప్రాణమే. మా ఇద్దరి మధ్యన ఉన్న అనుబంధం గురించి తెలియకముందే తను నాకు ఎంత సహాయం చేసింది. ఆ రోజు తను లేకపోయింటే నా జీవితం ఏమయ్యేది? ఏ ఆడపిల్లైనా తన జీవితం మీదకి చెడ్డ పేరు తెచ్చుకుంటుందా? కానీ నా కోసం ఆ చెడ్డ పేరు తన మీదకి తెచ్చుకుంది. నేనెప్పుడు కోపంతోనో ఆవేశంతోనో అరిచినా తను సర్ది చెప్పేది. చివరికి ఇంట్లో ఎవరికి ఇష్టం లేకుండా రాఘవ్తో నిశ్చితార్థం చేసుకుంటుంటే అమ్మకి ఇష్టం లేకపోతే నేను రానని మానేసింది. తన
తనకి మనమంటే అంత ప్రేమ అభిమానం. పాపం ఎక్కడుందో ఎలా ఉందో, ఎంత కష్టం వచ్చుంటే మనల్ని కాదని వెళ్ళిపోయింది. పాపం తనకి చిన్నప్పటి నుంచి కష్టాలే, పైగా ఆత్మాభిమానం కల మనిషి. వైజాగ్లో కూడా ఎంత వద్దని చెప్పినా పిజ్జా సెంటర్లో వర్క్ చేసేది. ఈరోజు మనం ఇక్కడ హాయిగా ఉన్నాం. తను తిన్నదో లేదో, అసలు ఎక్కడుందో, ఏమైపోయిందో. బద్రీ 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 ఏంటి బాబాయ్ నువ్వనేది? సంజయ్ ఏంటి, చనిపోవడం ఏంటి? అసలు అసలు తను ఎందుకు చనిపోతుంది? ఆ అవసరం తనకేంటి?